శీతాకాలంలో సోరియాసిస్ లక్షణాలు ఎందుకు తీవ్రమవుతాయి అని మీరు అనుకుంటున్నారా? శీతాకాలంలో సోరియాసిస్ లక్షణాలు ఎక్కువగా పెరుగుతాయి అని చాలా రోగులు నన్ను సందర్శించి వినియోగించడం అడిగే ప్రశ్నల్లో ఒకటి. హలో అందరూ, నేను డాక్టర్ మేఘా చతుర్వేది. ఈ వీడియోలో సోరియాసిస్ రోగులు పెద్ద ఆందోళనకు కారణంగా వింటూ ఎలా నిర్వహించాలనుకుంటున్నారో చెప్పాను. సోరియాసిస్ మచ్చలు మరియు దాని లక్షణాలు శీతాకాలంలో ఎందుకు తీవ్రమవుతాయి? చూడండి, శీతాకాలం ఒక చల్లని కాలం. ఈ సీజన్లో మన చుట్టుపక్కల గాలి మరింత చల్లగా మరియు ఉండటం వల్ల ఈ రోగికి కష్టమైనది. చలితకాలంలో చల్లటి వాతావరణం చర్మం నుండి తేమను తీసుకునేది మరియు చర్మం డ్రైనెస్ట్ అవుతుంది. ఈ పొడిబారడం వల్ల చర్మపు చికాకు మరియు వాపు కూడా పెరుగుతుంది. శీతాకాలం వచ్చినప్పుడల్లా మనం వేడి నీటితో స్నానం చేయడం ప్రారంభిస్తాము, అయితే ఇది చల్లని వాతావరణంలో చాలా ఉపశమనం కలిగిస్తుంది. కానీ మీ సోరియాసిస్ ప్రారంభం తీవ్రతరం కావచ్చు. కాబట్టి మేము ఇది చేయకూడదు. కాబట్టి మన శరీరం ఇప్పటికే పొడిగా ఉంది మరియు వేడి నీటితో చర్మం మరింత పొడిగా మారి సోరియాసిస్ మంటలను పెంచుతుంది. కాబట్టి చల్లని పొడి గాలి మరియు మన శీతాకాలపు అలవాట్లు శీతాకాలంలో సోరియాసిస్ మంటలకు ప్రధాన కారణం. ఈ చల్లని వాతావరణంలో సోరియాసిస్ను నియంత్రించడంలో సహాయపడే కొన్ని చిట్కాలను ఈ రోజు పంచుకుంటాను. 1. విటమిన్ డి అవసరం పూర్తి చేయండి. శీతాకాలంలో సూర్యరశ్మి లేకపోవడం వల్ల మన శరీరం సూర్యుడి నుండి తక్కువ విటమిన్ డి లభిస్తుంది. శీతాకాలంలో బయటకు వెళ్లడానికి తక్కువ సమయం గడుపుతాము. ఇది మన రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. సోరియాసిస్ వ్యతిరేకంగా మన రోగనిరోధక ప్రతిస్పందనలను బలహీనపరుస్తుంది. అందువల్ల దానిని అధిగమించడానికి సూర్యుని చూడాలి. కొంతకాలం లేదా మీరు విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోవచ్చు. ఇది సోరియాసిస్ మంటలను నియంత్రించడానికి మరియు పొరలుగా మరియు దురదను తగ్గించడానికి మీకు సహాయపడుతుంది. 2. మీ గది హీటర్ను సాధారణ ఉష్ణోగ్రతలో ఉంచండి మరియు హ్యూమిడిఫైయర్ లేదా ఆయిల్ హీటర్ ఉపయోగించండి. శీతాకాలంలో మీరు మీ చుట్టూ వెచ్చని ఉష్ణోగ్రతను నిర్వహించడానికి రూమ్ హీటర్లను ఉపయోగించవచ్చు, కానీ ఆ గదిలో హీటర్ మీ చర్మం యొక్క తేమను తీసివేస్తుంది. ఇది మరింత పొడిగా మరియు పొరలుగా మరియు దురదకు గురవుతుంది, తద్వారా మీ సోరియాసిస్ మరింత దిగజారిపోతుంది. బదులుగా మీరు చేయగలిగేది ఏమిటంటే, మీరు గది హీటర్లను ఉపయోగిస్తుంటే ఉష్ణోగ్రత సాధారణ గది ఉష్ణోగ్రత కంటే కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రతకు 28-30 డిగ్రీల మధ్య ఉందని నిర్ధారించుకోండి లేదా ఆయిల్ హీటర్ ఉపయోగించండి. గది ఉష్ణోగ్రతను కంట్రోల్లో ఉంచినంత కావాలి. అలాగే హ్యూమిడిఫైయర్ ఉపయోగించండి. హ్యూమిడిఫైయర్ మీ చుట్టూ గాలిని తేమగా ఉంచుతుంది, అది మీ చర్మంలో ఉండే తేనెను కాపాడుతుంది. తరువాత మిమ్మల్ని మీరు బాగా హైడ్రేట్గా ఉంచుకోండి మరియు మీ చర్మాన్ని ఎల్లప్పుడూ లోతుగా మాయిశ్చరైజ్ చేయండి. చల్లటి గాలి వల్ల చర్మం పొడిబారే సమస్య పెరుగుతుంది మరియు రోజులో తక్కువ నీరు తీసుకోవడం వల్ల చర్మం పొడిబారడానికి కారణం అవుతుంది. ఈ పొడిబారడం వల్ల చర్మపు చికాకు మరియు వ్యాధి పెరుగుతుంది. ఇది సోరియాసిస్ లో ఫ్లేర్ అప్స్ కారణం కావచ్చు. ఈ పొడిబారడం వల్ల చర్మం కోలుకోవడం కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితిలో సోరియాసిస్ రోగి శరీరం లోపల మరియు వెలుపల నుండి చర్మాన్ని సరిగ్గా హైడ్రేట్ చేయాల్సి ఉంటుంది. శీతాకాలంలో ప్రారంభం కాకుండా ప్రతిరోజు కనీసం 3-4 లీటర్ల నీరు తీసుకోవాలి. మీరు నా స్వంత సియర్వేదం నుండి తాజా ఆలోవేరా జెల్, బాదం నూనె లేదా సోరియా ఆయిల్ మరియు సోరియాసిస్ బాడీ లోషన్ ఉపయోగించవచ్చు. మీరు తినే ఆహారంపై కూడా దృష్టి పెట్టాలి. శీతాకాలంలో ఆకుపచ్చ కూరగాయలు, క్యారెట్లు, ముల్లంగి మరియు మరెన్నో వేరు ఆహార ఎంపికలు ఉన్నాయి. మీ సోరియాసిస్ చర్మంకు పోషకమైన మరియు శోథ నిరోధక ప్రతిస్పందనలను పెంచే కూరగాయలను తినండి. మీరు బచ్చలికూర, కాలే, బ్రిస్టల్స్, బ్రోకలీ మొదలైన వాటిని తినడానికి ఎంచుకోవచ్చు. చలికాలంలో మద్యం మరియు ధూమపానం చేస్తే ఈ పొరపాటు చేయకూడదు. శ్వాసకోశం మరియు ఆల్కహాల్ తీసుకోవాలి. కాబట్టి శీతాకాలంలో మీ సోరియాసిస్ను అదుపులో ఉంచడానికి మీరు ఉపయోగించగల చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. ఈ శీతాకాలంలో సోరియాసిస్ నిర్వహించడానికి మరియు మీరు కష్టపడుతున్నారా అని అనుభవించిన మా టీంను కాంటాక్ట్ చేయండి. ఈ వీడియోలో పంచుకున్న నంబర్కు సంప్రదించండి. మేము ఈ కొత్త సీజన్లో ప్రస్తుతం ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాము. మీరు 24/7 ఉచిత ఆన్లైన్ కన్సల్టేషన్ పొందవచ్చు. దాన్ని చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడవచ్చని ఆశిస్తున్నాను. ఆరోగ్యంగా, బలంగా ఉండండి మరియు అందంగా ఉండండి.